పిఎం పాలనలో దారుణం జరిగింది. పెళ్ళైనటువంటి నెల రోజులకే నవవధువు అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. మెంటాడకు చెందినటువంటి మురళితో మే 13వ తేదీన కృష్ణవేణికి వివాహం జరిగింది. అయితే పెళ్ళైనటువంటి తర్వాత పిఎం పాలనలో అద్దెకు దిగి అక్కడే ఉంటున్నారు ఆ జంట. 20 రోజులుగా పిఎం పాలనలో కృష్ణవేణి మురళి ఇద్దరు కలిసి ఉంటున్నారు, చెరో పని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో కృష్ణవేణి ప్రాణాలు తీసుకుంది. గోపాలపట్నంలోని మాట్లో ప్రస్తుతం కృష్ణవేణి పనిచేస్తోంది. అయితే దివీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు మురళి. మురళి పనికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో కృష్ణవేణి విగతజీవిగా పడి ఉండిపోయింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కృష్ణవేణి మృతికి కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కూతురి మరణంపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ. అల్లుడు మురళి మంచివాడని కృష్ణవేణి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అయితే కృష్ణవేణి ఎందుకు చనిపోయిందనే దానిపైన ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీయే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మన ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళిద్దరే దంపతులు, నవవధువులు మురళి అండ్ కృష్ణవేణి. సో కృష్ణవేణి కూడా దగ్గరలో ఒక మాటలో పనిచేస్తోంది. దివీస్ కంపెనీలో అటు మురళి పనిచేస్తున్నారు. పిఎం పాలనలో 20 రోజులుగా అద్దెకుంటున్నారు. వివాహం జరిగింది మే 13వ తేదీన, సుమారుగా 40 డేస్ ఆ సుమారు కావస్తోంది, 40-45 రోజులు కావస్తోంది. సో పెళ్ళైనటువంటి 20 రోజులుగా ఇక్కడే ఉంటూ చెరో ఉద్యోగం చేసుకుంటారు. అంతా హ్యాపీగా ఉంది లైఫ్. కొత్తగా పెళ్ళైంది, కొత్త జంట, మంచిగా ఉద్యోగం చేసుకొని రావడం, సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో తల్లిదండ్రులతో మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, తర్వాత ఇక వాళ్ళ పర్సనల్ లైఫ్ బయట తిరగడం కొన్ని అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ సడన్గా ఎందుకు కృష్ణవేణి బలమరణానికి పాల్పడింది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్. అటు కృష్ణవేణి తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి అనుమానం వ్యక్తం చేయడం లేదు. కృష్ణవేణి ఎందుకు ఈ బలమరణానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు ఎటువంటి మిస్టరీని ఫైండ్ అవుట్ చేస్తారో చూడాలి. బట్ కృష్ణవేణి ఎందుకు ఈ నిర్వాకానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎగ్జాక్ట్గా ఒక 4-5 రోజుల క్రితం ఓ అమ్మాయి మీకు గుర్తే ఉంటుంది, ఎక్కడ ముసోరిలో రాధా గాయత్రి, శ్రీచరణ్. మొదట రాధా గాయత్రి మరణాన్ని సహజ మరణంగానే భావించిన కుటుంబం తర్వాత మెల్లిగా అల్లుడిపై అనుమానం వ్యక్తం చేయడం, తండ్రి సుధాకర్ అండ్ సత్యవతి గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అల్లుడే ఈ నిర్వాకానికి పాల్పడడం చెప్పడం, ఒక ఆడియో బయటకు రావడం, కొన్ని ఫోటోలు బయటకు రావడం, రకరకాలుగా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదైనా అటువంటి జరగబోతోందా అనేటువంటి ఒక ఆసక్తి అయితే పోలీసులు కానీ అటు చుట్టుపక్కల చూస్తున్నటువంటి వారంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ మురళి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చేసరికల్లా కృష్ణవేణి చనిపోయి ఉండిపోయింది. ఎందుకు కృష్ణవేణి బలమరణానికి పాల్పడింది? ఏదైనా గొడవ జరిగిందా భార్యాభర్తల మధ్యలో? లేదు ఇంకేదైనా తను పనిచేస్తున్న చోట ఏదైనా ఇబ్బంది తలెత్తిందా? ఇంకేదైనా చెప్పకూడనటువంటి ఒక సమస్యతో కృష్ణవేణి బాధపడిందన్న కోణాల్లో కూడా పోలీసు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకైతే తల్లిదండ్రులు, కృష్ణవేణి తల్లిదండ్రులు ఎటువంటి అనుమానం అయితే లేదు. సహజ మరణంగానే లేదు, అమ్మాయికి ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలోనే భావిస్తూ ఉన్నారు. బట్ ఏం జరిగిందనేది తెలియదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి రైట్. అంతకంటే ముందు మరి కాసేపట్లోనే మా ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. అంతకంటే ముందు ఒకసారి ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది, వారు ఏం మాట్లాడారు, వాళ్ళ అనుమానాలు ఏంటి, ఆ మరణం పైన వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి విందాం. నా పేరు సూరి. ఏం జరిగింది? అమ్మాయికి ఏదో అవుతుంది. అమ్మాయి పేరు తండ్రిని. పేరండి మీ పేరు? సూరి. నా పేరు ఏ ఊరుగా? మాది మిత్తువాల్సి. ఏం జరిగింది? రాంబార్ పరమాన్ని మిత్తువాల్సి. మా అమ్మాయిని వివాహం ఇక్కడ గురమ్మలకి ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చారు? మే 13. చెప్పండి. మే 13 పెళ్ళి అయితే వాళ్ళు ఆయన డ్యూటీ చేస్తాను, పాప డ్యూటీ చేస్తాను. చేతి మరి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారు, ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. మరి ఇలాగ ఏడు జరిగిందో మరి మాకు తెలియదండి. ఆయన డ్యూటీ వచ్చేటట్టు పాప ఫోన్ చేశారు. ఏదైనా అనుమానం ఏమన్నాయి మీకు? మరి అనుమానం అయితే వాళ్ళిద్దరు అయితే అన్యోన్యంగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మీద మనం వేట చెప్పుకోం. 40 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి పేరు కృష్ణ, అబ్బాయి పేరు మురళి. మీ దగ్గర దగ్గర నాకు మేనల్ డౌట్, మా ఆవిడ తమ్ముడు అవుతుంది. అంటే ఎవరి మీద అనుమానం అయితే మీకు లేదు? అప్పుడు ఎవరి మీద అంటే మరి ఆయన మీద మరి మనకి నమ్మకం మీద మరి మనకు అనుమానం లేదు. మరి చుట్టుపక్కల ఇక్కడ ఎవరు అడుగుతామండి, మేము ఎలాగ మేము రాకపోండి. మిత్తువలస గ్రామ పెద్దలు మేము. ఇలా మాకు వీళ్ళు కొంచెం బీసీఏ క్యాస్ట్ ఉంది చాకల్లో. ఇక్కడ ఈ రీసెంట్గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశారు వాళ్ళ పాపకి. పెళ్లి చేసిన తర్వాత ఇది ఒక 4 రోజులు అవుతుంది, 40 రోజులు పెళ్ళి అయింది, 4 రోజులు అవుతుంది. ఇక్కడ కాపురం పెట్టారు పిఎం పాలెంలోనే.
నేను రాత్రి అమ్మాయి వచ్చిందండి. వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా కానీ ఆఫీస్లో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా చచ్చిపోదు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉంది మాకు కొంచెం. దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల కానీ లేదా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు రైట్. సో ఇది ఆ కుటుంబం చెప్తున్నమాట. మేనల్లుడికే తన కుమార్తెను ఇచ్చారు అని చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఎటువంటి అనుమానం లేదు ఆయన మీద. కానీ ఏం జరిగిందో తెలియదు, పోలీసులు నిర్ధారించాలి అని చెప్పినట్టుగా ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఏం జరిగింది అసలు? కృష్ణవేణి మరణం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? తను చనిపోయే ముందు ఏదైనా ఫోన్ కాల్ కానీ అటు భర్తకు కానీ లేకుంటే తల్లిదండ్రులకు కానీ ఇంకేదైనా కాన్స్పిరసీ కనబడుతోందా? ఎందుకంటే అట్లాంటి అనుమానాలు కాన్స్పిరసీ ఉన్నట్టు మాత్రం వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేయట్లేదు. 40 రోజుల క్రితం వీరికి వివాహం జరిగింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు ప్రాంతానికి చెందిన వీరిద్దరు ఒక రకంగా చాలా దగ్గర బంధువులు. అయితే మురళి విశాఖ జిల్లాలోని ఒక దివీస్ అనే ల్యాబ్ లో పనిచేస్తున్నారు. ఈమె కృష్ణవేణి గోపాలపట్నంలోని ఒక మార్ట్ లో పనిచేస్తున్నారు. అయితే నిన్న ఉదయం అతను డ్యూటీకి వెళ్ళాడు. సాయంత్రంకి వచ్చేసరికి ఆమె ఉరిపోసుకున్న దశలో మృత్యువాత పడింది. అయితే వారి ఇద్దరు కుటుంబ సభ్యులు దీనిపై అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక కారణంగానే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే కృష్ణవేణి దాదాపుగా 3 సంవత్సరాలుగా విశాఖలోని వేరు ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దశలో ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో కానీ లేక గతంలో కానీ ఎక్కడైనా హాస్టల్లో ఉన్నప్పుడు ఇతర అంశాలు అంటే అక్కడ ఏదైనా వేధింపులకు గురి కావడం ఇట్లాంటి అంశాలు ఉండే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం ఆ గ్రామానికి చెందిన కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని పిఎంపాలెం పోలీసుల దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. దీంతో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో కృష్ణవేణి పనిచేస్తున్న మార్ట్లోని అంశాలు ప్రధానంగా ఆమె మొబైల్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన సహజంగా మధ్యాహ్నం తర్వాత జరిగింది. అంటే అతను ఎవరైతే భర్త ఉన్నారో భర్త సాయంత్రం 6 గంటల సమయంలో ల్యాబ్ నుంచి రావడం జరిగింది. అప్పుడు ఆమె విగత జీవిగా ఉన్న పరిస్థితి. అయితే ఈ ఘటన మధ్యాహ్నం తర్వాత జరిగే అవకాశం ఉంది. లాస్ట్ కాల్ ఎవరికి చేశారు, అట్లాగే ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడారు, ఇట్లాంటి అంశాలపై ఒక వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళే. అలాగే పెళ్లి అయ్యి కేవలం 40 రోజులు అయింది. వీరిద్దరికి కూడా ఇరు కుటుంబ సభ్యులకు మాత్రం ఎలాంటి అనుమానాలు ఒకరిపై ఎవరికి లేదు. ముఖ్యంగా ఆ మురళి నడవడికపై కూడా అమ్మాయి కుటుంబ సభ్యులకు కావచ్చు అబ్బాయి కుటుంబ సభ్యులకు ఎట్లాంటి అనుమానాలు లేవు. కుటుంబం కోసం ఒక బాధ్యతగా ఈ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె చెప్పరని రహస్యం ఏదైనా ఉండొచ్చు. పెళ్ళైన దశలో పెళ్ళైన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యాన ఆమె పనిచేస్తున్న మార్ట్లో కానీ లేకపోవచ్చు లేక ఇతర ప్రదేశాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అందు గురించే ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ దశలోనే ఇప్పుడు పిఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపులో దీని గురించి కొంత స్పష్టత కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. రైట్. సో ఇప్పుడు మురళి ఏం చెప్తున్నాడు? తన భార్య ఈ స్థాయిలో తనకు కూడా తెలీదు, ఉదయం ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చేసరికల్లా చనిపోయింది. భర్త రియాక్షన్ అంటే ముందు రోజు ఏమైనా గొడవ జరిగిందా? తన భార్య ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తమవుతోందా? ఇక్కడ ఎలాంటి అనుమానాలు మురళి కూడా వ్యక్తం చేయట్లేదు. నిజానికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతను ఒక దివీస్ అనే ఒక ల్యాబ్ లో ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. వెళ్ళేటప్పుడు భార్యాభర్తలు బాగానే మాట్లాడుకున్నారు. ఇదే విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఫోన్ లో కూడా చెప్పడం జరిగింది. డ్యూటీకి వెళ్ళారు, సాయంత్రం ఆయన వస్తారు. ఎవ్రీడే డే జరిగే ప్రక్రియలో భాగంగా అట్లాగే జరిగింది. అయితే ఏది కారణం లేకుండా ఏది ఆత్మహత్య జరగదు. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కారణానికి భర్త మురళి కానీ లేక ఇతరులు మాత్రం కారణం కాదన్నది వారి ఇద్దరు కుటుంబ సభ్యుల అభిప్రాయం. అయితే ఇతర కారణాలు ఏంటి అన్న విషయం మాత్రం ఫోన్ డేటా తెలియజేసే అవకాశం ఉంది. ఆ దశలోనే పోలీసుల విచారణ జరుగుతుంది. వారు ఉంటున్న పిఎంపాలెం ఎక్కడైతే మధురవాడ పిఎంపాలెం దగ్గరలో ఉన్న కాలనీ ఆర్ఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. దాంతో ఆ ఇంటికి అటు ఇటుగా ఉంటున్న వారిని కూడా పోలీసులు విచారించారు. అయితే వారికి దంపతుల విషయంపై కానీ లేక ఇతర కారణాలపై కానీ ఎలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయట్లేదు.
ఈ దశలో ఒక కీలకమైనది ఫోన్ కాల్ డేటా. ఇటు భార్యాభర్తల ఇద్దరు ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా మురళి కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆంధ్ర మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్ట్ మార్టం కూడా మరి కాసేపట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తున్నారు. మనం రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. సో మొత్తంగా కృష్ణవేణి మరణం పైన ఎవరు ఎటువంటి అనుమానాలు లేవు, కానీ ఎందుకు చనిపోయింది అనేది మాత్రం పోలీసులు ఆరా తీయాల్సి ఉంది. కృష్ణవేణి రోజులాగే మాటలు పనిచేస్తోంది, పెళ్ళయింది, 45 రోజులు అవుతోంది, పిఎం పాలనలో ఉంటున్నారు, ఇద్దరే ఉంటున్నారు, 20 రోజుల పాటుగా ఇక్కడే సాఫీగా జీవనం సాగుతోంది. సడన్గా ఎందుకు తను ఈ రకంగా తప్పుడు ఆలోచనతో బలమరణానికి పాల్పడాల్సి వచ్చింది? ఇదే ఇప్పుడు పోలీసులు కూడా వెంటాడుతున్న ప్రశ్న. మరి పోలీసులు ఏం తేలుస్తారు? కృష్ణవేణి మరణంపై ఎటువంటి అనుమానాలు పోలీసులు అంటే ఎటువంటి సమాధానాలు దొరుకుతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కృష్ణవేణితో మురళికి ఎటువంటి గొడవలు లేవు, అటు ఆ కృష్ణవేణి తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయడం లేదు. కానీ ఏం జరిగి ఉంటుందనేదే ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టరీ. మరి ఈ మిస్టరీని పోలీసు ఎలా ఛేదిస్తారో చూడాలి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, మీరు ఆ జంటను చూడండి, ఆ జంటను మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. రైట్ సైడ్లో విజువల్లో కనిపించే వ్యక్తి ఆయనే మురళి. సో కృష్ణవేణి భర్త ఆయనే. అయితే ఇక్కడ ఆ కుటుంబం మొత్తం కూడా తమకున్నటువంటి బాధని, ఆవేదనని, ఇంకేదైనా సందేహాల్ని మొత్తం ఆర్టీవీతో పంచుకోండి. ఆర్టీవీతో ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది, మరి ఏం మాట్లాడారో చూద్దాం. విజయనగరం జిల్లాకు చెందిన కృష్ణవేణికి 40 రోజుల క్రితం వివాహం జరిగింది. కానీ ఊహించిన విధంగా ఆమె ఒక విగతజీవిగా మారింది. ఈ దశలో వారి కుటుంబానికి చెందిన వారందరూ కూడా ఒక విషాదంలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన మార్చిరి వద్ద వీరందరూ కూడా చేరుకున్న పరిస్థితి. ఈ సమయంలో వారి తల్లిదండ్రులు, తల్లితో పాటు సోదరి కూడా ఉన్నారు. అమ్మ, ఈ పాపకి పెళ్ళి అయిన తర్వాత వైజాగ్ ఎప్పుడు వచ్చారమ్మా? నెక్స్ట్ ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న నైటే తెలిసింది సార్. అలాగని ఏం జరిగిందో మరి మాకేం తెలియదు. ఎవరమ్మా? పెళ్ళికొడు మా సొంత అబ్బాయి, దగ్గర సంబంధం. చేస్తుంటారమ్మా అతను? తను డివిసిలో చేస్తున్నారు, తగరపాల్సలో. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, గోపాలపట్నంలో అట్లా అన్నారు. అదేమన్నా ఉందా? సిస్టర్ చేస్తున్నారు గోపాలపట్నంలో. అంటే ఏమైనా ఈ మధ్య ఫోన్లో అట్లా ఏం లేదు సార్, మామూలుగా మాట్లాడింది. ఏం అటువంటిది ఏం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఏమని వచ్చిందమ్మా ఫోన్? అంటే ఇంటి ఓనర్ చేశారా లేకపోతే బంధువులు ఎట్లా? తనే డ్యూటీకి వెళ్ళి వచ్చారంట. మరి అలా వచ్చేసరికి అలా ఉందని ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీతో చెప్తే వాళ్ళ డాడీ మాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మా, ఎంతమంది పిల్లలు మీకు ఈ కృష్ణవేణి కాకుండా ఉన్నారు? ఇంకా ముగ్గురు పిల్లలు. ఏ ఊరమ్మా? మాది సాలూరు దగ్గర మిర్తువలస. ఎంత చెప్తామండి, ఎంత చెప్తాము. అమ్మా, ఇది అరేంజ్డ్ మ్యారేజా అట్లాగా బిఫోర్ అయినా పరిచయం అట్లాగా ఉండే? ఏ సూపర్ ఏదో చేస్తున్నారు అంత సంథింగ్, అంతగా తెలియదు. చందలో కంపెనీలో చేస్తున్నారని అంత దగ్గర మురళి అబ్బాయి పేరు. మురళి గారిది కూడా మీ సాలూరు అట్లాగనా? దగ్గర గజపతి నగరం దగ్గర వాళ్ళది. అదేం లేదండి, ఏమో తెలియదు. ఏం జరిగింది మరి మాకు తెలిస్తే అనుమానించడానికి ఏదైనా చేయడానికైనా. మాకేం తెలియదు కదా ఏం జరిగిందని తెలియదు. ఫోన్ చేసి ఇలా అయ్యిందని చేశారు, చెప్పారు, వచ్చాము అంతే. అంతకుమించి మాకు ఏం జరిగింది ఏం తెలియదు. 40 రోజుల క్రితం పెళ్ళయింది. ఒక రకంగా చూసుకుంటే కాళ్ళ పారాని, అదే చేతులకు గోరింటాకు కూడా మారని పరిస్థితి. ఈ రకంగా ఈరోజు చూసుకుంటే కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబ సభ్యులకి సమాచారం వచ్చింది. ప్రస్తుతానికైతే ఎలాంటి అనుమానం లేని చెప్తున్నారు. అయితే నిజం ఏమన్నది తెలియాల్సి ఉందని చెప్తున్నారు. వారికి సమీప బంధువు మురళితో 40 రోజుల క్రితం వీరికి వివాహం జరిగింది. ఆమె గోపాలపట్నం దగ్గర పనిచేస్తుంటే మురళి మాత్రం దివీస్ కంపెనీలో పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆఫీస్కి వచ్చిన దశలో విగతజీవిగా ఉండడంతో కుటుంబ సభ్యులకు దీనికి సమాచారం ఇచ్చారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటి, ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అనే విషయంపై ఇంకా పోలీసుల విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.